హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి వ్లాగ్స్. గోంగూర పచ్చడి పల్లెటూరు స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా గోంగూరని వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని అందులో గోంగూరను కూడా వేసుకొని అందులో ఉడకడానికి సరిపడినంత కొన్ని వాటర్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతలోపు ఒక గిన్నెలో వాటర్ వేసుకొని పచ్చిమిర్చిని వాష్ చేసుకొని రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అలా దంచుకోవడం వల్ల మన టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవచ్చు. అలా దంచుకొని కచ్చాపచ్చాగా నలిగిన తర్వాత దానిని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు గోంగూరని ఉడికిందా లేదా చూసుకోవాలి. గోంగూరలో కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అందులో 4 ఎండుమిర్చి కూడా వేసుకొని ఉడికించుకోవాలి. కారం నాకు పచ్చిమిర్చి కారం తక్కువ ఉన్నాయి కాబట్టి ఎండుమిర్చి కూడా వేసుకున్నా. మీకు ఎప్పుడైనా పచ్చిమిర్చి కారం లేనప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకొని ఉడికించుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దానిని రెండింటిని బాగా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత చల్లారబెట్టుకొని స్టవ్ ఆపి చల్లారబెట్టుకోవాలి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ చేసుకొని అందులో తగినంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అందులోనే కొన్ని వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ చేసి గోంగూర పేస్ట్ని కూడా వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కచ్చపచ్చ దంచుకున్న దానిని ఇందులో నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి బాగా పచ్చివాసన పోయేంత వరకు. పచ్చివాసన పోయిన తర్వాత అందులో కొంచెం పసుపు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత మనం పట్టుకున్న గోంగూర పచ్చడిని ఇందులో వేసుకొని కలుపుకొని మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని కొంచెంసేపు గోంగూరని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ చూసుకొని వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత అందులోనే 4 వెల్లుల్లిని కూడా దంచి వేసుకోవాలి. ఇష్టమైన వాళ్ళు పచ్చి ఆనియన్స్ అలానే కట్ చేసుకొని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.